హాయ్ వ్యూయర్స్, నేను జయస్వామి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ జువాలజీ, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల నల్గొండ. ఈరోజు మనం హెమికార్డేటా జీవుల యొక్క సాధారణ లక్షణాలు, వాటి యొక్క వర్గీకరణ గురించి నేర్చుకోబోతున్నాం. హెమికార్డేటా జీవులు చాలా వివాదాస్పదంగా మారినటువంటి జీవులు. ఆయా జీవుల లక్షణాలను బట్టి వాటిని అకశేరుకాల్లో చేర్చాలా లేదా కార్డేటా జీవుల్లో చేర్చాలా అని చాలా సంవత్సరాల పాటు చర్చోపచర్చలు జరిగాయి. కొంతమంది శాస్త్రజ్ఞులు వాటిని కార్డేటా వర్గంలో చేర్చడం జరిగింది. దానిలో ఉండేటువంటి ఆ జీవుల్లో ఉండేటువంటి బకల్ డైవర్టికులం ఆస్య అందబాహువు కార్డేటా జీవుల్లో ఉండేటువంటి పృష్ఠవంశాన్ని పోలి ఉందని వాళ్ళ వాదన. అంతకంటే ఎక్కువగా బెలనోగ్లాసస్, సాకోగ్లాసస్ లాంటి జీవుల్లో, ర్యాప్డోప్లూరల్ లాంటి జీవుల్లో కార్డేటా లక్షణాల కంటే ఎక్కువగా అకశేరుకాల లక్షణాలు కనిపించడం జరిగింది. చాలా చర్చల తర్వాత 1859లో లిబ్బీ హెన్రియట్టా హైమన్, ఎల్హెచ్ హైమన్ అనే శాస్త్రజ్ఞురాలు ఈ జీవుల్ని కార్డేటా వర్గం నుండి తొలగించి వాటికి ఒక స్వతంత్ర వర్గాన్ని ప్రతిపాదించి హెమికార్డేటాగా నామకరణం చేసి వాటిని అకశేరుక వర్గాల్లోనే ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి వర్గంగా పేర్కొనడం జరిగింది. అప్పటి నుండి వాటిని అకశేరుక జీవులుగానే, అకశేరుక వర్గాల్లో ఒక ప్రత్యేక వర్గంగానే పరిగణిస్తూ వస్తున్నారు. ఇక హెమికార్డేటాలో ఉండేటువంటి జీవుల యొక్క సాధారణ లక్షణాలు చూద్దాం. ఈ వర్గంలో చేర్చబడినటువంటి జీవులన్నీ ఏకాంత జీవులుగా, అంటే ఒక్కొక్కటి తమంతట తాము స్వతంత్రంగా బతికేటువంటి జీవులుగా, లేదా సహనివేశ జీవులుగా, అంటే అనేక జీవులు గుంపులు గుంపులుగా ఉండి కలిసి జీవించేటువంటి తత్వం కలిగినటువంటి జీవులుగా ఉండవచ్చు. ఏకాంతంగా స్వేచ్ఛగా జీవించే జీవులు, వాటి యొక్క దేహము క్రిమి రూపంలో ఉంటుంది. క్రిమి అంటే మన వానపాము లాంటి నిర్మాణాన్ని గుర్తు చేసుకోవాలి. వామ్ లైక్ స్ట్రక్చర్, WORM, వామ్ లైక్ స్ట్రక్చర్ మన తెలుగులో క్రిమి రూపం అంటాం. క్రిమి రూపం అంటే వానపాము లాంటి దేహము, సన్నగా పొడవుగా ఉండేటువంటి దేహం లాంటి ఆకారాన్ని గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా వాటి యొక్క ఆవాసం ఎక్కడ జీవిస్తాయి హెమికార్డేటా జీవులు? అన్ని జీవులు సముద్రాల్లోనే జీవిస్తాయి. అంటే జలచర జీవులే అయినప్పటికీ మంచినీటి ఆవాసాల్లో జీవించే జీవులు కావు. జలచర జీవులు అయినప్పటికీ సముద్ర నీటిలోనే జీవించడానికి అత్యధిక అనుకూలతలు కలిగి ఉన్నాయి. సాధారణంగా కనిపించే నదుల్లో, చెరువుల్లో, సరస్సుల్లో, కుంటల్లో, మంచినీటి ఆవాసాల్లో ఇవి కనిపించవు. ఖచ్చితంగా ఇవన్నీ సముద్ర జీవులు. ఇది వాటి యొక్క ఆవాసం. ఇక తర్వాత జీవుల దేహ నిర్మాణానికి వచ్చేస్తే ఇవన్నీ కూడా త్రిస్తరిత జీవులు. త్రిస్తరిత జీవులు అంటే ఏంటి అర్థము? అంటే జీవి పిండాభివృద్ధి సమయంలో ఎన్ని జననస్సరాల నుండి ఏర్పడుతుంది అనే దాన్ని పరిగణలోకి తీసుకుంటే ఇవన్నీ కూడా త్రిస్తరిత జీవులు. 3 అంటే 3 జననస్సరాలు కలిగినటువంటి జీవులు. ఇది వెలుపలి బహిస్వజం అనుకోండి, ఇది లోపలి అంతఃస్వజం అనుకోండి. ఈ రెండింటి మధ్య ఏర్పడేది మధ్యస్వజం. అంటే పిండాభివృద్ధి సమయంలో
అండకణం శుక్రకణం ఫలదీకరణం చెంది సంయుక్త బీజం ఏర్పడిన తర్వాత మారుల, బ్లాస్టుల, గ్యాస్ట్రుల వంటి పిండాభివృద్ధి వర్ధన దశలు ఏర్పడతాయి. గ్యాస్ట్రుల దశలో జంతురాజ్యంలో కొన్ని జీవుల్లో రెండే జననసరాలు ఏర్పడతాయి. వాటి నుంచి వివిధ అవయవాలు కణజాలాలు ఏర్పడి పూర్తి జీవులు ఏర్పడతాయి. వాటిని ద్విస్తరిత జీవులు అంటాం. ద్వి అంటే రెండవి, సీలెంట్రైట్ లాంటి జీవులు. ప్లాటీహెల్మింథస్ నుండి కార్డేటా వరకు ఉండేటువంటి జీవులన్నీ కూడా త్రిస్తరిత జీవులు, అంటే 3 జననస్థరాలు కలిగి ఉన్నవి. వెలుపలి బహిస్వజము, లోపలి అంతఃస్వజము, మధ్యలో ఉండే మధ్యస్వజం. ఈ 3 జననస్థరాలు కలిగి ఆయా జననస్థరాల్లో ఉండే కణాలు అభివృద్ధి చెంది విభేదనం చెంది వేర్వేరు కణజాలాలు, అవయవాలు, వ్యవస్థలను ఏర్పరిచి పూర్తి జీవులుగా పరిణామం చెందేటువంటి క్రమం. అందుకే వీటిని త్రిస్తరిత జీవులు అంటున్నాం. పిండాభివృద్ధి దశల్లో 3 జననస్థరాలని కలిగి ఉన్నటువంటి జీవులు. ఎగ్జాంపుల్స్ వచ్చేసే మనకు ప్లాటీహెల్మింథస్ నుంచి కార్డేటా వరకు ఉండే జీవులన్నీ కూడా త్రిస్తరిత జీవులే. ఇక తర్వాతది జీవుల్లో ఉండేటువంటి సౌష్ఠవం, దేహ సౌష్ఠవం ఎలా ఉంటుంది? ఇవి ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తాయి. ద్విపార్శ్వ సౌష్ఠవం అంటే ఏంటి అంటే ఏదేని ఒక జీవిని సాధారణంగా అయితే ఫండమెంటల్ రూల్ ఏంటంటే ద్విస్తరిత జీవులన్నీ వలయ సౌష్ఠవం చూపిస్తాయి. ద్విస్తరిత జీవులన్నీ వలయ సౌష్ఠవం చూపిస్తాయి. అదే త్రిస్తరిత జీవులన్నీ ద్విపార్శ్వ సౌష్ఠవం చూపిస్తాయి. త్రిస్తరిత జీవులన్నీ ద్విపార్శ్వ సౌష్ఠవం చూపిస్తాయి. వలయ సౌష్ఠవం అంటే ఏంటి? ఏదైనా ఒక జీవిని మధ్య అక్షం గుండా ఎటువైపు నుంచి విచ్ఛేదన చేసినా 2 బింబ ప్రతిబింబ సమానార్థ భాగాలు ఏర్పడి దాన్ని వలయ సౌష్ఠవం అంటాం. ఇక్కడ ద్విపార్శ్వ సౌష్ఠవం అంటే ఏంటంటే ఏదేని ఒక జీవిని మధ్య ఆయత అక్షం గుండా మాత్రమే, మధ్య ఆయత అక్షం గుండా పూర్వ పరాంతాల్లో విచ్ఛేదన చేస్తాయి. ఎక్కడ పడితే అక్కడ విచ్ఛేదన చేస్తే 2 సమానార్థ భాగాలు రావు. ఇప్పుడు ఇక్కడ విచ్ఛేదన చేసామనుకోండి, పూర్వాంతం చిన్నగా ఉంటుంది, పరాంతం పెద్దదిగా ఉంటుంది. అవయవాలు కూడా ముందు వచ్చినవి వెనకకి రావచ్చు, రాకపోవచ్చు, ఇట్లా చేసినా కూడా. కాబట్టి వాటిని ఏ విధంగా చేయాలి? పూర్వ పరాంతాల్లో ఒక మధ్య అక్షం గుండా జీవిని విచ్ఛేదన చేసినట్లయితే 2 బింబ ప్రతిబింబ సమానార్థ భాగాలు ఏర్పడినట్లయితే దాన్ని ద్విపార్శ్వ సౌష్ఠవం, అంటే ఇటువైపు సగం ఉంటుంది, ఇటువైపు సగం ఉంటుంది, 2 పార్శ్వాల్లో సమానార్థ భాగాలు ఏర్పడతాయని అర్థం. అట్లయితే వాటిని ద్విపార్శ్వ సౌష్ఠవం లేదా బైలాటరల్ సిమెట్రీ అంటాం. ద్విపార్శ్వ సౌష్ఠవ జీవులు సముద్రాల్లో జీవిస్తాయి, 3 జననస్థరాలను కలిగి ఉంటాయి, ద్విపార్శ్వ సౌష్ఠవాన్ని ప్రదర్శిస్తాయి. ఇక తర్వాత లక్షణం వచ్చేసే శరీర కుహరం. శరీర కుహరం అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక జీవి ఉందనుకోండి, ఇక్కడ ఒక జీవిని తీసుకుందాం. ఈ జీవిలో ఇది నోరుతో మొదలై పాయువుతో అంతమయ్యేటువంటి ఆహార నాళం అనుకోండి. శరీర కుడ్యానికి ఆహార నాళానికి మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని శరీర కుహరంగా పరిగణించాలి. శరీర కుడ్యానికి ఆహార నాళానికి మధ్య గల ఖాళీ ప్రదేశాన్ని మనం శరీర కుహరంగా పరిగణిస్తాము. శరీర కుహరము విషయము మనం ఎప్పుడైనా త్రిస్తరిత జీవుల్లో మాత్రమే మాట్లాడుకుంటాం. శరీర కుహరం యొక్క ప్రస్తావన ఎక్కడొస్తుంది? త్రిస్తరిత జీవుల్లో మాత్రమే వస్తుంది. ఇక్కడ ప్లాటీహెల్మింథస్ నుంచి మొదలు పెడితే కార్డేటా జీవుల వరకు అన్ని జీవుల్లో శరీర కుహరం గురించి మాట్లాడుకోవచ్చు మనం. ప్లాటీహెల్మింథస్ జీవుల్లో కుహరం ఉంటుంది, కానీ అది మొత్తం మధ్యస్వజ కణజాలంచే మీసెంక మధ్యభ్రూణ కణజాలంచే నింపబడి ఉంటుంది. కాబట్టి శరీర కుహరం కనిపించదు. శరీర కుహర రహిత జీవులు అంటాం, ఏసీలోమేట్స్ అంటాం. శరీర కుహరం కనిపించదు.
నిమాటిహెల్మింథి జీవులోకి వస్తే శరీర కుహరం ఉంటుంది, కానీ అది నిజమైన శరీర కుహరం కాదు. మిథ్యా శరీర కుహర జీవులు అంట. అబద్ధపు శరీర కుహరం అంటే శరీర కుహరమే, కానీ నిజమైన శరీర కుహరం కాదు. ఎందుకు కాదు అంటే శరీర కుహరం అనేది మధ్యస్వచం నుండి ఏర్పడాలి. జననస్థరాల్లో మధ్యస్వచం నుండి ఏర్పడాలి, కానీ ఇక్కడ మధ్యస్వచం యొక్క ప్రమేయము శరీరకుహరం ఏర్పాటులో ఉండదు. కాబట్టి వాటిని మిథ్యా శరీర కుహర జీవులు అంటారు. ఇక అనెలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా జీవుల్లో, అదేవిధంగా ఇఖైనోడెర్మేటా, హెమికార్డేటా, కార్డేటా జీవుల్లో నిజమైన శరీర కుహరం ఉంటుంది. అనెలిడా నుంచి కార్డేటా వరకు ఉండే జీవుల్లో నిజమైన శరీర కుహరం ఉంటుంది. ఈ నిజమైన శరీర కుహరం ఏర్పడే విధానాన్ని బట్టి అనెలిడా, ఆర్థ్రోపోడా, మొలస్కా జీవుల్లో కనిపించేటువంటి శరీర కుహరము విభక్త శరీర కుహరం, షైజోసీలోమ్ అంటాం. విభక్త శరీర కుహరం. అదే ఇఖైనోడెర్మేటా, హెమికార్డేటా, కార్డేటా జీవుల్లో ఉండే శరీర కుహరాన్ని ఆంత్రకుహర రకమైన శరీర కుహరం అంటాం. ఆంత్రకుహర రకమైన శరీర కుహరం అంటే హెమికార్డేటా జీవుల్లో కనిపించే శరీర కుహరం నిజమైన శరీర కుహరమే. అది ఏర్పడే విధానాన్ని బట్టి ఆంత్రకుహర రకమైన శరీర కుహరంగా పరిగణిస్తున్నాము. ఇది ఆ జీవుల్లో ఉండేటువంటి శరీర కుహరం. ద్విపార్శ్వ శౌచం ప్రదర్శిస్తాయి. ఆంత్రకుహర రకమైనటువంటి శరీర కుహరాన్ని కలిగి ఉంటాయి. ఇక తర్వాత లక్షణం చూడండి. జీవి యొక్క దేహం యొక్క నిర్మాణము, దాని యొక్క పొడవు ఎలా ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా జీవుల యొక్క దేహము సాఫ్ట్గా, మృదువుగా, వానపాంలాగా క్రిమి రూపంలో ఉంటుంది అనుకున్నాం. సన్నగా, పొడవుగా క్రిమి రూపంలో ఉంటుంది అనుకున్నాం. పొడవు ఎంత ఉండొచ్చు అంటే మధ్యస్థ స్థాయి నుండి, మరీ చిన్నగా కాకుండా మధ్యస్థ స్థాయి నుండి అధిక పొడవు వరకు పెరుగుతాయి. అంటే కొన్ని జీవులు మోడరేట్ సైజులో ఉండొచ్చు, మరికొన్ని జీవులు అత్యధిక పొడవు పెరగవచ్చు. దేహము మృదువుగా క్రిమి రూపంలో ఉండి మధ్యస్థ స్థాయి నుంచి అధిక పొడవు వరకు పెరిగే గుణాన్ని కలిగి ఉంటాయి. ఆ తర్వాత ఈ క్రిమి రూపంలో ఉండేటువంటి దేహాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. ఈ 3 అసమాన భాగాలుగా విభజించవచ్చు. ఈ దేహం యొక్క పూర్వాంత భాగాన్ని తుండం అంటాం. ఇలా ఉంటుంది. పూర్వాంత భాగాన్ని తుండం అంటాం. తర్వాత పట్టీ లాంటి భాగాన్ని, బ్యాండ్ లాంటి భాగాన్ని కాలర్ అంటాం. ఆ తర్వాత దేహ భాగాన్ని మొత్తం మొండెం అంటాం. ఇలా ఉంటుంది. దేహాన్ని 3 అసమాన భాగాలు విభజించవచ్చు. దేహం యొక్క పూర్వాంత భాగాన్ని తుండమని, తదుపరి భాగాన్ని కాలర్ అని, 3వ భాగాన్ని మొండెమని పరిగణించవచ్చు. దేహాన్ని 3 భాగాలుగా విభజించవచ్చు. అవి తుండము, కాలర్ మరియు మొండెం. ఇక జీవి యొక్క శరీర కుడ్యాన్ని పరిగణలోకి తీసుకుంటే, శరీర కుడ్యంను ఇలా బయట వరుసలో ఇలా ఉందనుకోండి. ఇది శరీర కుడ్యం. ఈ శరీర కుడ్యాన్ని ఆవరించి ఏముంటుందంటే ఉపకళా కణజాలం ఉంటుంది. ఒక వరుసలో నిర్మితమైన ఉపకళా కణజాలం. ఇది శైలికామయోపకళా కణజాలం. సో ఇక్కడ అన్ని శైలికలు ఉన్నాయి అనుకోండి. దీంతో పాటుగా శైలికామయోపకళలో అక్కడక్కడ గ్రంథి కణాలు, అదేవిధంగా నాడీ కణాలు విస్తరించి ఉంటాయి. గ్రంథి కణాలు మరియు నాడీ కణాలు ఉంటాయి. శరీర కుడ్యాన్ని ఆవరించి శైలికామయోపకళ మరియు దాంతోపాటుగా గ్లాండ్యులార్ సెల్స్, గ్రంథి కణాలు మరియు నాడీ కణాలు, జ్ఞానం కోసం నాడీ కణాలు ఉంటాయి. వీటితో పాటుగా దీనికి దిగువన ఒక వరుసలో వలయ కండరాలు గుండ్రంగా, ఇంకొక వరుసలో ఆయత కండరాలు ఉంటాయి. వలయం అంటే గుండ్రని కండరాలు, ఆయతం అంటే నిలువు కండరాలు అని అర్థం. శరీర కుడ్యాన్ని ఆవరించి ఒక వరుసలో ఉండేటువంటి శైలికామయ ఉపకళ, దాంతోపాటుగా కొన్ని గ్రంథి కణాలు, మరికొన్ని నాడీ కణాలు ఉంటాయి.
ఉపకళ కింది భాగంలో ఒక వరుసలనేమో గుండ్రటి కండరాలు, వర్తుల కండరాలు లేదా వలయ కండరాలు అంటాం. ఇంకొక వరుసలో ఆయుధ కండరాలు లేదా నిలువు కండరాలు అమరి ఉంటాయి. ఇది శరీర కుడ్యం. ఇంతకుముందు చెప్పుకున్నటువంటి నిజ శరీర కుహరము, ఆంతర శరీర కుహరం అని చెప్పుకున్నాం కదా. ఇందులో కూడా 3 భాగాలుగా దాన్ని మనం విభజించవచ్చు. ముందు భాగాన్ని అయితే ప్రోటోసీల్ అని, మధ్యస్థ భాగాన్ని మీజోసీల్ అని, అదేవిధంగా చివరి భాగాన్ని మెటాసీల్గా పరిగణిస్తాము. ఇంకా తర్వాత వ్యవస్థలు, వేర్వేరు రకాల వ్యవస్థలు, ఆయా వ్యవస్థలను ఏర్పరిచేటువంటి అవయవాలు, వాటి యొక్క ప్రత్యేకతలు చూద్దాం. జీర్ణ వ్యవస్థకు వచ్చేస్తే ఇందులో సంపూర్ణ ఆహార నాళం ఉంటుంది, యు ఆకారంలో ఉంటుంది అని స్టేట్మెంట్ ఉంది. సంపూర్ణ ఆహార నాళం అంటే ఏంటో తెలవాలి మనకు. ఏమిటి సంపూర్ణ ఆహార నాళము అంటే? ఆహార నాళము అంటే నోటి నుండి పాయు వరకు ఉండేటువంటి అన్ని భాగాలను కలిపి ఆహార నాళం అంటాం. సో వేర్వేరు జీవుల్లో కొన్ని ఎగ్జంప్షన్ ఉండవచ్చు, కొన్నిటిలో ఏదైనా ఒక భాగం లోపించవచ్చు, ఒక భాగము ఎక్కువగా ఉండవచ్చు. సాధారణంగా అయితే నోరు, ఆస్యకుహరము, గ్రసని, ఆహార వాహిక, జీర్ణాశయం, చిన్న ప్రేవు, పెద్ద ప్రేవు, పురీషనాళము, పాయు ఇట్లా అని చెప్పుకుంటాం. ఏదైనా ఒక జీవిలో ఉండే ఆహార నాళము నోటితో ప్రారంభమై పాయువు లేదా అవస్కరంతో అంతమైతే, నోటితో ప్రారంభమై పాయువు లేదా అవస్కరంతో అంతమైతే దాన్ని సంపూర్ణ ఆహార నాళం అంటాం. దాన్ని సంపూర్ణ ఆహార నాళం అంటాం. ఇది యు ఆకారంలో ఉంటుంది అనుకో. ఇంతకుముందు మనం జీవి యొక్క ఒక టిపికల్ ఆర్గానిజం యొక్క డయాగ్రామ్ గీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి దాని నిర్మాణం. జీవి యొక్క దేహ నిర్మాణం ఉన్నట్టే ఇక్కడ నోటితో ప్రారంభమై ఇక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేసి ఇక్కడ పాయువుతో అంతం కావచ్చు. అప్పుడు ఏమవుతుంది? ఈ ఆహార నాళము యు షేప్లో ఉంటుంది, యు ఆకారంలో ఉంటుంది. సంపూర్ణ ఆహార నాళము కానీ యు ఆకారంలో ఉండే ఆహార నాళాన్ని కలిగి ఉంటుంది. సంపూర్ణ ఆహార నాళం అంటే ఏమని అర్థము? నోటితో ప్రారంభమై పాయువుతో అంతమయ్యేటువంటి నిర్మాణం అని గుర్తుపెట్టుకోవాలి. రెండవది శ్వాస వ్యవస్థ. జీవిలో అనేక జీవక్రియలకు మూల కారణము శ్వాసక్రియ. శ్వాసక్రియ అంటే ఏ విధంగా డిఫైన్ చేసుకుంటాం మనము అంటే, జీవికి బాహ్య వాతావరణానికి, జీవి యొక్క అంతర్భాగానికి, బాహ్య వాతావరణం, జీవి జీవించే మాధ్యమానికి మధ్యన జరిగే పరస్పర వాయు మార్పిడిని, పరస్పర వాయు వినిమయాన్ని శ్వాసక్రియ అంటాం. అందుకు ఉపయోగపడే వ్యవస్థ శ్వాస వ్యవస్థ అంటాం. అందులో ఉండే అవయవాలే శ్వాస అవయవాలు. ఇక్కడ ప్రధాన శ్వాస అవయవాలు మొప్పలు ఉంటాయి. మొప్పలు ప్రధాన శ్వాస. ఎందుకంటే ఇంతకుముందు మనం చెప్పుకున్న వాటి యొక్క ఆవాసం చదివేటప్పుడు ఏమని చదువుకున్నాం, ఇవన్నీ కూడా జలచర జీవులు, ఎక్స్క్లూజివ్లీ మెరైన్, సముద్ర జీవులు మాత్రమే చదువుకున్నాం. అంటే మరి నీటిలో ఉండేటువంటి ఆక్సిజన్ గ్రహించాలంటే అందుకు సరి అయినటువంటి శ్వాసాంగాలు ఏంటంటే మొప్పలు. ఇక్కడ అనేక సంఖ్యలో మొప్పలు ఉంటాయి. ఈ మొప్పల ద్వారా జలశ్వాసక్రియ లేదా బ్రాంకియల్ రెస్పిరేషన్ జరుగుతుంది. ఇది జీవుల్లో ఉండేటువంటి శ్వాసక్రియ. తర్వాత ప్రసరణ వ్యవస్థకు రండి. ప్రసరణ వ్యవస్థలు జనరల్గా 2 రకాలు ఉంటాయి. ప్రాథమిక స్థాయి జీవుల్లో వివృత రకం రక్త ప్రసరణ ఉంటుంది. ప్రాథమిక స్థాయి జీవుల్లో వివృత రకం రక్త ప్రసరణ ఉంటుంది. అదే కొంచెం అభివృద్ధి చెందిన జీవుల్లో సంవృత రకం రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. ఈ రెండింటికి ఏంటి తేడా అంటే, వివృత రకం రక్త ప్రసరణ వ్యవస్థలో రక్తము స్పెసిఫిక్గా ఉండే రక్తనాళాల ద్వారా కాకుండా, నియమితమైన రక్తనాళాల ద్వారా కాకుండా దేహ కోటరాల్లో, కుళ్లల్లో ప్రవహిస్తుంది. దేహంలోని దేహ కోటరాల్లో రక్తం ప్రవహిస్తే దాన్ని వివృత రకం రక్త ప్రసరణ వ్యవస్థ అంటాం. కొంచెం అభివృద్ధి చెందిన జీవుల్లో సంవృత రకం రక్త ప్రసరణ వ్యవస్థ ఉంటుంది. సంవృత అంటే క్లోజ్డ్. రక్తము నియమిత రక్తనాళాల్లో మాత్రమే ప్రయాణిస్తుంది. శరీర కుహరాల్లో, కోటరాల్లో, కుళ్లల్లో ప్రవహించదు. కానీ ఇక్కడ హెమికార్డా జీవుల్లో
వివృత రకం రక్త ప్రసరణ వ్యవస్థ కనిపిస్తుంది. ఇందులో ఏ ఏ నిర్మాణాలు కనిపిస్తాయి? ఇందులో బేసిక్గా ఒక కేంద్ర కోటరం లేదా కేంద్ర కుల్య ఉంటుంది. అదేవిధంగా పల్సటైల్ హార్ట్, స్పందన చూపేటువంటి హృదయం ఉంటుంది. అదేవిధంగా 2 ఆయత నాళాలు ఉంటాయి. రక్తాన్ని పంపించడానికి 2 ఆయత నాళాలు ఉంటాయి. పూర్తిగా రక్తం రక్తనాళాల్లో ప్రవేశిస్తుంది, సమృద్ధ రకం రక్త ప్రసరణ విధానం. కానీ ఇక్కడ దేహ కోటరాల ద్వారా ప్రయాణిస్తుంది కాబట్టి దాన్ని వివృత రకం రక్త ప్రసరణ విధానంగా పరిగణించాలి. ఇక తర్వాత వ్యవస్థ విసర్జక వ్యవస్థ. విసర్జన అంటే ఏంటి అంటే జీవి దేహంలో నిరంతరాయంగా అనేక జీవక్రియలు జరుగుతూ ఉంటాయి. ఆయా జీవక్రియల ఫలితంగా వివిధ రకాల నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు కూడా ఏర్పడుతుంటాయి, పోగుపడుతుంటాయి. ఈ విధంగా ఏర్పడినటువంటి నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలు అధికంగా అక్యుములేట్ అయితే అవి దేహానికి ప్రమాదకారిగా మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా వివిధ జీవక్రియల ఫలితంగా ఏర్పడినటువంటి నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలను దేహం నుండి వెలుపలికి పంపించేటువంటి ప్రక్రియనే విసర్జన అంటాం. అందుకు ఉపయోగపడే అవయవాల సముదాయాన్నే విసర్జక వ్యవస్థ అంటాం. హెమికార్డిటా జీవుల్లో ఇక్కడ మనకు దేహాన్ని 3 భాగాలు విభజించామని చెప్పుకున్నాం. మొదటి భాగాన్ని తుండమని, రెండవ భాగాన్ని కాలరని, మూడవ భాగాన్ని మొండెమని అనుకున్నాం. తుండంలో ఒకే ఒక గ్లోమెరులస్ రక్తకేశ నాళిక గుచ్చం ఉంటుంది. తుండంలో ఒకే ఒక గ్లోమెరులస్ లేదా రక్తకేశ నాళిక గుచ్చం ఉంటుంది. దాని ద్వారానే విసర్జన జరుగుతుంది. జనరల్గా మనం వేరువేరు జీవులు ఆయా జీవుల యొక్క విసర్జక పదార్థాలను బట్టి వేరువేరు రకాలుగా వాటిని వర్గీకరిస్తాం. కొన్ని జీవులు అమ్మోనియాను విసర్జిస్తాయి, వాటిని అమీనోటెలిక్ జీవులు అంటాం. కొన్ని జీవులు యూరియాను విసర్జిస్తాయి, యూరియోటెలిక్ జీవులు అంటాం. మరికొన్ని జీవులు యూరిక్ ఆమ్లాన్ని విసర్జిస్తాయి, యూరికోటెలిక్ జీవులు అంటాం. దాదాపుగా ఫండమెంటల్ రూల్ ఏంటంటే నీరు అత్యధికంగా లభించేటువంటి జీవులు, జలచర జీవులు దాదాపుగా అమ్మోనియానే విసర్జిస్తాయి. 1-2 ఎగ్జంప్షన్ ఉండవచ్చు. సో ఇది హెమికార్డిటా జీవుల్లో ఉండే విసర్జక వ్యవస్థ లేదా విసర్జన. తుండంలో ఒకే ఒక గ్లోమెరులస్ ఉంటుంది. ఈ గ్లోమెరులస్ ద్వారానే రక్తకేశ నాళిక గుచ్చం ద్వారానే విసర్జన జరుగుతుంది. ఇక తర్వాత నాడీ వ్యవస్థ. నాడీ వ్యవస్థ అతి ప్రాథమిక రకానికి చెందినటువంటి నాడీ వ్యవస్థ ఉంటుంది. నాడీ వ్యవస్థలో ఏమేమి ఉంటాయి? ఇక్కడ అంతఃచర్మంలో నిబిడీకృతమైనటువంటి నర్వ్ ప్లెక్సస్, న్యూరల్ ప్లెక్సస్ లేదా నాడీ ప్లక్షం ఉంటుంది. అనేక నాడులు వాటి యొక్క అంత్యాలు కలవగా ఏర్పడిన నాడీ సంక్లిష్టాన్నే నాడీ ప్లక్షం అంటాం. మన సాధారణంగా అయితే అనిలడా, ఆర్థ్రోపోడా, మొలస్కా జీవుల్లో వేర్వేరు నాడీ సందులు, ఆయా నాడీ సందుల నుంచి వెలువడేటువంటి నాడులు ఉంటాయి. అనిలడా, ఆర్థ్రోపోడా జీవుల్లో మస్తిష్క నాడీ సందులు ఉంటాయి. అనిలడా జీవుల్లో అయితేనేమో గ్రసని చుట్టూ నాడీ వలయం ఏర్పడుతుంది, ద్వంద్వోదర నాడీదండం ఉంటుంది. ఆర్థ్రోపోడా జీవులను అయితేనేమో ఆహారవాహిక చుట్టూ నాడీ వలయం ఏర్పడుతుంది, ద్వంద్వోదర నాడీదండం ఉంటుంది. అదేవిధంగా మొలస్కా జీవుల్లోనైతేనేమో వేర్వేరు ప్రాంతాల్లో జతలుగా ఉండేటువంటి నాడీ సందులు ఉంటాయి. శిరో నాడీ సందులని, పాద నాడీ సందులని, ఉదర నాడీ సందులని, ఈ విధంగా వేర్వేరు నాడీ సందులు వాటి యొక్క నాడీ నాళాలు కలవగా ఏర్పడినటువంటి సంక్లిష్టమైన నాడీ వ్యవస్థ ఉంటుంది. ఇక్కడ అతి ప్రాథమిక రకానికి చెందినటువంటి నాడీ వ్యవస్థ ఉంటుంది. జీవుల యొక్క అంతఃచర్మంలో వీటికి సంబంధించిన నాడీ ప్లక్షం ఉంటుంది. ఇదే జీవులు చూపించేటువంటి క్షోభ్యతకి మూల కారణం. అంటే క్షోభ్యత అంటే ఏంటి? జీవించే వాతావరణ మార్పులను గ్రహించి వాటిని విశ్లేషణ చేసి దానికి అనుగుణంగా ప్రతిస్పందించేటువంటి లక్షణాన్నే క్షోభ్యత అంటాం. సో ఇది నాడీ వ్యవస్థ దానికోసం గాను నిర్విరామంగా పనిచేస్తుంది. ఇక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే తుండంలో ఉండేటువంటి ఆస్య అందబాహువు హెమికార్డిటా జీవుల్ని కార్డిటా వర్గంలో చేర్చడానికి మూలమైనటువంటి నిర్మాణం ఇది. జీవుల యొక్క దేహ భాగంలో పూర్వాంత భాగాన్ని తుండమంతం చెప్పుకున్నాం కదా.
ఈ తుండంలో ఒక ప్రత్యేకమైన నిర్మాణం ఉంటుంది. ఈ ప్రత్యేకవంతమైన నిర్మాణాన్ని ఆస్య అందబాహువు లేదా బకల్ డైవర్టిక్యులం లేదా స్టోమోకార్డ్ అంటాం. ఆస్య అందబాహువు ఆస్యకుహరంలో ఉండేటువంటి చిన్న నిర్మాణం, భుజం వంటి నిర్మాణం, నాళం వంటి నిర్మాణం ఆస్య అందబాహువు. ఇది సకశేరుకాలు లేదా కార్డెటా జీవుల్లో కనిపించేటువంటి నోటోకార్డ్ని లేదా పృష్ఠవంశాన్ని పోలి ఉంటుంది. అందుకనే ఈ పృష్ఠవంశాన్ని పోలినటువంటి నిర్మాణం ఉంది కాబట్టే, ఆస్య అందబాహు ఉంది కాబట్టే ఈ జీవుల్ని కార్డెటా జీవుల్లో చేర్చడానికి ఆస్కారం కలిగింది. దీన్ని పృష్ఠవంశంగా పరిగణిస్తాం, కానీ అది నిజమైన పృష్ఠవంశం లాంటి నిర్మాణం కాదని తర్వాత తేలింది. అందుకే వీటిని కార్డెటా వర్గం నుండి తొలగించేసి అకశేరుకాలను ఒక స్వయం ప్రతిపత్తి గల వర్గంగా ఏర్పరిచాం. ఇక తర్వాతకు వచ్చేస్తే చివరిది ప్రత్యుత్పత్తి వ్యవస్థ. సాధారణంగా జీవుల్లో లైంగిక ప్రత్యుత్పత్తి జరుగుతుంది. అంటే జీవుల్లో స్త్రీ బీజకోశాలు, పురుష బీజకోశాలు అనబడే బీజకోశాలు ఉంటాయి. స్త్రీ బీజకోశాల నుండి అన్నకణాలు, పురుష బీజకోశాల నుండి శుక్రకణాలు, పురుష బీజ కణాలు విడుదలవుతాయి. సో తద్వారా వాటి ఫలదీకరణం జరిగి పిల్ల జీవులు ఏర్పడేటువంటి ప్రక్రియనే లైంగిక ప్రత్యుత్పత్తి అంటారు. అంటే బీజ కణాల ప్రమేయంతో, బీజ కణాలు అంటే అండకణాలు మరియు శుక్రకణాలు, బీజ కణాల ప్రమేయంతో కొత్త తరం జీవులు ఉత్పత్తి చేయబడితే, ప్రతి ఉత్పత్తి ఆల్రెడీ ఉన్న జీవుల యొక్క కాపీలు, నమూనాలు తయారు చేయబడితే దాన్ని లైంగిక ప్రత్యుత్పత్తి అంటాం. ఇందులో కొన్ని జీవులేమో ఏకలింగ జీవులు. ఏకలింగ జీవులు అంటే స్త్రీ పురుష జీవులు వేరువేరుగా ఉంటాయి. ఏ జీవులనైతే స్త్రీ బీజ కోశాలు ఉంటాయో వాటిని స్త్రీ జీవులు అంటాం, పురుష బీజ కోశాలు ఉండేవి పురుష జీవులు అంటాం. ఈ విధంగా వేర్వేరు జీవులు వేర్వేరు రకాల బీజకోశాలని కలిగి ఉంటాయి. అట్లయితే వాటిని ఏకలింగ జీవులు అంటాం. ఇంకొన్ని జీవుల్లో రెండు రకాల బీజకోశాలు, స్త్రీ మరియు పురుష బీజకోశాలు రెండు కూడా ఒకే జీవిలోనే ఉంటాయి. వాటిని ద్విలింగ జీవులు లేదా ఉభయలింగ జీవులు అంటాం. ఆయా వాతావరణ అనుకూలతలను బట్టి అవి తమ తమ బీజకోశాల నుంచి బీజ కణాలని ఒకే జీవిలో నుండి వేరువేరు సమయాల్లో పురుష బీజ కణాలు అదేవిధంగా అండ కణాలు రెండు కూడా బయటికి విడుదల చేయబడతాయి. ఇక తర్వాతకు వచ్చేస్తే ఈ విధంగా స్త్రీ పురుష జీవులు తమ తమ బీజ కణాలని బయటికి విడుదల చేస్తాయి. అక్కడ జరిగే ఫలదీకరణ ఏంటంటే బాహ్య ఫలదీకరణం. ఆల్రెడీ మనం ఇంతకుముందు సముద్ర జీవులని చెప్పుకున్నాం. స్త్రీ జీవులైనా పురుష జీవులైనా లేదా ఉభయలింగ జీవులైనా తమ యొక్క బీజకోశాల్లో ఉత్పత్తి చేయబడినటువంటి బీజ కణాలని నీటిలోకి వదిలేస్తాయి. నీటిలోకి విడుదల చేయగా అవి స్త్రీ పురుష బీజ కణాలు నీటిలోనే ఫలదీకరణం చెందుతాయి. ఏదేని ఒక జీవిలో జీవి దేహ అంతర్భాగంలో ఫలదీకరణం జరిగినట్లయితే దాన్ని అంతర ఫలదీకరణం అంటాం, ఇంటర్నల్ ఫెర్టిలైజేషన్. అలా కాకుండా జీవి దేహం వెలుపల అంటే జీవి జీవించే మాధ్యమంలో ఫలదీకరణం చెందినట్లయితే దాన్ని బాహ్య ఫలదీకరణం అంటాము, ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్ అంటాం. ఈ విధంగా హెమికార్డా జీవుల్లో బాహ్య ఫలదీకరణమే జరుగుతుంది. ఇక తర్వాత అభివృద్ధి విషయానికి వస్తే రెండు రకాల అభివృద్ధులు ఉంటాయి జనరల్గా. అయితే ప్రత్యక్ష అభివృద్ధి మరియు పరోక్ష అభివృద్ధి. ప్రత్యక్ష అభివృద్ధి అంటే సంయుక్త బీజం నుంచి నేరుగా వేర్వేరు రకాల దశలను దాటుకొని బ్లాస్టులా గ్యాస్టులా దశ దాటుకొని అవయవ విభేదనం జరిగి పూర్తి స్థాయిలో అవయవాలు ఏర్పడిన తర్వాత పిల్లజీవి ఏర్పడితే దాన్ని ప్రత్యక్ష అభివృద్ధి అంటాం. కానీ పరోక్ష అభివృద్ధిలో గ్యాస్టులా దశ జరిగిన తర్వాత అది ప్రౌఢజీవిగా మారేందుకు మధ్యకాలంలో ఒక ప్రత్యేకమైన లార్వా దశ కనిపిస్తుంది. ఏ జీవి యొక్క జీవిత చరిత్రలో లార్వా దశలు, డింబక లేదా ప్యూపా దశలు లాంటివి ఉంటాయో ఆయా జీవుల యొక్క జీవిత చరిత్ర లేదా పిండాభివృద్ధిని పరోక్ష అభివృద్ధి, ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటాం. ఇక్కడ కూడా పరోక్ష అభివృద్ధి కనిపిస్తుంది. ఇందులో ఇంపార్టెంట్ బిట్ ఇది, కనిపించే లార్వా పేరు టార్నేరియా లార్వా దశ కనిపిస్తుంది. హెమికార్డా జీవుల యొక్క ఫండమెంటల్ లార్వా ఇది.
టార్నేరియా లార్వా. దీని నిర్మాణము అనిలిడా జీవుల యొక్క ట్రోకోఫోర్ లార్వా నిర్మాణం చాలా దగ్గరగా ఉంటుంది. అనిలిడా యొక్క ట్రోకోఫోర్ లార్వా, ఇక్కడ కనిపించే హెమికారిడాలో కనిపించే టార్నేరియా లార్వా నిర్మాణంలో కొంత సమీప లక్షణాలని కలిగి ఉంటాయి. ఇది జీవుల్లో జరిగేటువంటి ప్రత్యుత్పత్తి ప్రక్రియ. ఇక హెమికారిడాలో ఉండేటువంటి జీవులు, ఆయా జీవుల యొక్క వర్గీకరణ. దాదాపు హెమికారిడా వర్గంలో 100 జాతుల వరకు ఉన్నాయి. హెమికారిడా వర్గంలో 100 జాతుల వరకు ఉన్నాయి. ఈ 100 జాతుల్ని ఆయా జీవుల్లో కనిపించేటువంటి సంబంధ బాంధవ్యాలను, అదేవిధంగా దగ్గర లక్షణాలను బట్టి మొత్తం 3 విభాగాలుగా వర్గీకరించాం. ఒకటి ఎంటిరోన్యూస్టా, రెండవది టీరోబ్రాంకియా, మూడవది ఫ్లాంకోస్పిరాయిడియా. ఈ ప్లాంకోస్పిరాయిడియా జీవుల్ని ఇక్కడ మనం టేబుల్లో చూపించలేదు. కారణం ఏంటి అంటే ఎంటిరోన్యూస్టా, టీరోబ్రాంకియా జీవుల్ని మాత్రమే చూపించాము, అదే ప్లాంకోస్పిరాయిడియా జీవుల్ని మనము చూపించలేదు. కారణం ఏంటి అంటే ఇందులో కొన్ని జీవులు మాత్రమే ఉన్నాయి. ఈ జీవులు ఇప్పటి వరకు ప్రౌఢ జీవులు ఒక్కటి కూడా కనుక్కోలేకపోయాం. ఓన్లీ ఈ ప్లాంకోస్పిరాయిడియా జీవుల యొక్క లార్వాలు మాత్రమే కనుక్కున్నాం మనము. ఈ లార్వాలు కూడా గుండ్రంగా, పారదర్శకంగా ఉండి పెలాజిక్ జీవనాన్ని, నీటిపై తేలియాడే జీవనాన్ని గడిపేటువంటి లార్వాలు. ఈ లార్వాల్లో యు ఆకారంలో ఉండే ఆహారనాళం ఉంటుంది కాబట్టి ఇవి ఖచ్చితంగా హెమికారిడా వర్గానికే చెందుతాయని భావించి వీటిలో చేర్చడం జరిగింది. మరి లార్వాలు రూపవిక్రియ చెందిన తర్వాత ప్రౌఢజీవులుగా మారితే ఎలా ఉంటాయి? అలాంటి ప్రౌఢజీవులు ఇంతవరకు ఒక్కటి కూడా మన శాస్త్రజ్ఞులు కనిపెట్టలేకపోయారు. అందుకే మనం ఇక్కడ దాన్ని టేబుల్లో చూపించలేదు. కాకపోతే హెమికారిడా వర్గంలో 3 విభాగాలు ఉంటాయి. ఈ 3 విభాగాల్లో మొదటిదేమో ఎంటిరోన్యూస్టా, ఇక్కడ మనం చూపించుకున్నది. రెండవది వచ్చేసి టీరోబ్రాంకియా, మూడవది వచ్చేసి ప్లాంకోస్పిరాయిడియా. ఎగ్జాంపుల్ వచ్చేసి ప్లాంకోస్పిరా. కానీ ఇంతవరకు ఒక్క ప్రౌఢజీవి కూడా కనుగొనబడలేదు. అందుకే దీంట్లో మనం దాన్ని చేర్చలేదు. ఇక మొదటి విభాగం చూడండి, ఏమిటిది? ఎంటిరోన్యూస్టా. దానికి మంచి ఎగ్జాంపుల్స్ వచ్చేసే బెలనోగ్లాసెస్ మరియు సాకోగ్లాసెస్. హెమికారిడా అనగానే వినిపించే పేరు బెలనోగ్లాసెస్, దాంతోపాటుగా సాకోగ్లాసెస్. వీటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం. ఎందుకు ఇవి టీరోబ్రాంకియా జీవుల నుంచి విభేదనం చూపుతున్నాయో లేదా తేడాలను చూపుతున్నాయో డిస్కస్ చేద్దాం. మనం హెమికారిడా వర్గాన్ని టోటల్గా 3 విభాగాలుగా వర్గీకరించాం: ఎంటిరోన్యూస్టా, టీరోబ్రాంకియా మరియు ప్లాంకోస్పిరాయిడియా. మొదటిది ఎంటిరోన్యూస్టా. ఎంటిరోన్యూస్టా అనే పేరుకు అర్థం ఏంటి అంటే, ఎంటిరాన్ అంటే ఆహారనాళం అని అర్థం. ఎంటిరాన్ అంటే ఆహారనాళము అని అర్థం. సీలెంటిరాన్ అంటాం కదా, అలా. న్యూస్టాస్, పీ సైలెంట్. న్యూస్టాస్ అంటే శ్వాసించడం, బ్రీత్, శ్వాస. ఆహారనాళ ప్రాంతంలో ప్రత్యేకమైన శ్వాసవయవాలు ఉంటాయి. ఈ శ్వాసవయవాల ద్వారా శ్వాసక్రియ జరుగుతుందని దీని అర్థం. ఎంటిరోన్యూస్టా. ఇందులో చేర్చబడినటువంటి జీవులను అంటే బెలనోగ్లాసెస్, సాకోగ్లాసెస్ అని చెప్పుకున్నాం కదా. ఈ జీవుల్ని సాధారణంగా ఎకార్న్ వామ్లని లేదా టంగ్ వామ్లని పిలుస్తాం. ఎకార్న్ ఫ్రూట్ ఉంటుంది కదా, ఎకార్న్ ఫలం ఉంటుంది కదా. సో అలాంటి నిర్మాణం కలిగినటువంటి జీవులు ఎకార్న్ వామ్లని లేదా టంగ్ వామ్. వామ్ అంటే క్రిమి రూపంలో ఉండేటువంటి జీవులు. అంటే జీవుల యొక్క
దేహ నిర్మాణము వాటి యొక్క ఆకారము ఎలా కనిపిస్తుంది? ఎకార్న్ వామ్లాగా జీడి ఫలంలాగా కానీ, లేదా ఎకార్న్ ఫలంలాగా కానీ, లేదా నాలుక ఆకారంలో కానీ కనిపించేటువంటి జీవులు. అందుకే వీటిని ఎకార్న్ వామ్స్ లేదా టంగ్ వామ్స్ అన్నాం. వీటి యొక్క హ్యాబిట్ అండ్ హ్యాబిటాట్, ఉనికి లేదా ఆవాసం ఎక్కడుంటాయి, ఎలా జీవిస్తాయి? ఇవి స్వేచ్ఛా జీవులు, పరాన్న జీవులు కావు. స్వేచ్ఛగా జీవించేటువంటి జలచర జీవులు ఏకాంతంగా ఉంటాయి. ఇంతకుముందు మనం సాధారణ లక్షణాలు చదువుకున్నప్పుడు కొన్ని ఏకాంత జీవులు, కొన్ని సహనివేశ జీవులు అని చెప్పుకున్నాం. కానీ ఇక్కడ ఎంటిరోన్యూస్టాలో ఏకాంత జీవుల్ని చేర్చడం జరిగింది. ఇవి సముద్ర తీర ప్రాంతంలో బొరియలు తీసుకొని బొరియావాస జీవనం గడిపేటువంటి జీవులు. స్వేచ్ఛా జీవులు, ఏకాంతంగా జీవిస్తాయి. అవి నివసించడానికి బొరియల్ని చేసుకొని ఆ బొరియల్లో జీవించేటువంటి జీవులు బొరియావాస జీవులు. ఇక తర్వాత ఇంతకుముందు మనం చదువుకున్నట్లుగా దేహంలో 3 భాగాలు ఉంటాయి, అవునా? తుండము, కాలర్, మొండెం అనుకున్నాం. ఇక్కడ కాలర్కి ఒక ప్రత్యేకత ఉంది. కాలర్ పైన స్పర్శకాలచే కూడినటువంటి భుజాలు ఉండవు. స్పర్శకాలచే కూడిన భుజాలు, ఆర్మ్స్, బాహువులు ఉండవు. కాలరు ఫ్రీగా ఉంటుందన్నమాట. ఎలాంటి బాహువులు లేకుండా, స్పర్శకాలు లేకుండా ఫ్రీగా ఉంటుందని దాని అర్థం. ఇక తర్వాతది జీర్ణ వ్యవస్థకు సంబంధించినటువంటి విషయం. ఆహార నాళము నిటారుగా ఉంటుంది. నోరు మరియు పాయువు వ్యతిరేక దిశల్లో ఉంటాయి. ఆహార నాళం నిటారుగా ఉండడం అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక జీవి అనుకుంటే, ఆహార నాళం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, నోటితో ప్రారంభమై పాయువుతో అంతమవుతుంది అనుకుందాం. ఇది స్ట్రైట్గా ఉండేటువంటి ఆహార నాళం. ఆల్రెడీ మనం సంపూర్ణ ఆహార నాళం అని చెప్పుకున్నాం. ఇక్కడ నోరుంది, ఇక్కడ పాయువు ఉంది. అంటే ఒకదానికొకటి వ్యతిరేక దిశల్లో ఉన్నాయి. రెండు ఒక దగ్గర తీసుకురాబడలేదు. రెండు ఒకదానికొకటి వ్యతిరేక దిశల్లో ఉన్నాయి. ఆహార నాళము స్ట్రైట్గా నిటారుగా ఉంటుంది. నోరు మరియు పాయువు రెండు ఒకదానికొకటి వ్యతిరేక దిశల్లో ఉండడం వీటి యొక్క ప్రత్యేక లక్షణము. ఎంటిరోనిస్టా జీవుల్లో ఆహార నాళం నిటారుగా ఉండి నోరు మరియు పాయువు ఒకదానికొకటి వ్యతిరేక దిశల్లో అమరి ఉంటాయి. ఇక శ్వాస వ్యవస్థ యొక్క ప్రత్యేక లక్షణం. ఇవి జలచర జీవులు అనుకున్నాం, జలశ్వాసగా జరుపుతాయి అనుకున్నాం, మొప్పలు ప్రధాన శ్వాస అవయవాలు అనుకున్నాం. ఇక్కడ అనేక జతల మొప్ప చీలికలు ఉంటాయి. ఇవన్నీ యు ఆకారంలో ఉంటాయి. యు ఆకారపు మొప్ప చీలికలు ఉండడం అనేది ఎంటిరోన్యూస్టా జీవుల యొక్క ప్రత్యేక లక్షణం. ఈ యు ఆకారపు మొప్ప చీలికలే ఆహార నాళానికి దగ్గరలో ఉంటాయి కాబట్టే వీటిని ఎంటిరో మరియు న్యూస్టా అని చెప్పుకున్నాం. ఎంటిరో మరియు న్యూస్టా. ఎంటిరో అనగా ఆహార నాళానికి దగ్గరగా ఉండే శ్వాసవయవాల సముదాయం అని అర్థం. ఇక తర్వాత ప్రత్యుత్పత్తి విషయానికి వద్దాం. ఈ జీవులన్నీ కూడా ఏకలింగ జీవులు. అంటే స్త్రీ జీవులు వేరే ఉంటాయి, పురుష జీవులు వేరే ఉంటాయి. ఆయా జీవుల్లో ఉండే బీజకోశాలు బ్యాగ్స్ లాగా ఉంటాయి, శాక్స్ లాగా, సంచుల వంటి బీజకోశాలు ఉండడం కూడా ఈ జీవుల యొక్క ప్రత్యేక లక్షణము. స్త్రీ పురుష జీవులు వేరువేరుగా ఉంటాయి. స్త్రీ జీవులు ఉండే స్త్రీ బీజకోశాలు కానివ్వండి, పురుష జీవులు ఉండే పురుష బీజకోశాలు కానివ్వండి, సంచులలాగా ఉండేటువంటి నిర్మాణాలు. ఇక తర్వాత పిండాభివృద్ధికి వచ్చేస్తే ఇందులో పరోక్ష అభివృద్ధి. ఇంతకుముందు ఆల్రెడీ చెప్పుకున్నాం మనం. జీవి యొక్క జీవిత చరిత్రలో ఏదైనా ఒక లార్వా దశ కనిపిస్తే దానిని పరోక్ష అభివృద్ధి అంటామని చెప్పుకున్నాం. జీవుల్లో ఉండేటువంటి పిండాభివృద్ధి పరోక్ష అభివృద్ధి. ఈ పరోక్ష అభివృద్ధిలో టార్నేరియా లార్వా దశ కనిపిస్తుంది. టార్నేరియా లార్వా దశ కనిపిస్తుంది. ఇవి ఎంటిరోన్యూస్టా జీవులు. ఎగ్జాంపుల్స్ వచ్చేస్తే ఇందులో సాధారణంగా ఉండేటువంటి బెలనోగ్లాసెస్ మరియు సాకోగ్లాసెస్ లాంటి జీవుల్ని చేర్చడం జరిగింది.
ఎకార్న్ వామ్ లేదా టంగ్ వామ్స్ అంటాం వీటిని. స్వేచ్ఛగా జీవించేటువంటి ఏకాంత లేదా బొరియావాస జీవులు. కాలర్కి స్పర్శకాయుత భుజాలు ఉండవు. ఆహారనాళం నిటారుగా ఉండి నోరు మరియు పాయు వ్యతిరేక దిశలో ఉంటాయి. అనేక జతల యువాకార మొప్ప చీలికలు ఉంటాయి. ఏకలింగ జీవులు. సంచుల వంటి బీజకోశాలు ఉంటాయి. పరోక్ష అభివృద్ధిలో టార్నేరియా లార్వా దశ కనిపిస్తుంది. ఎగ్జాంపుల్స్ చూద్దాం. బెలనో గ్లాసెస్. బెలనో గ్లాసెస్ యొక్క ఒరిజినల్ నిర్మాణం చూడండి. ఇదంతా మనకు ప్రోబోసిస్ అంటే తుండం. ఈ తుండానికి ఆనుకొని ఉండే నిర్మాణమే కాలర్. తుండానికి ఆనుకొని ఉండే నిర్మాణమే కాలర్ అంటాం. ఇక ఇదంతా ఇక్కడ నుంచి మిగతా భాగం అంతా కూడా మొండెం. ఈ మూడు అసమాన భాగాలు మనము సాధారణ లక్షణం చదువుకునేటప్పుడు ఏమని చెప్పుకున్నాం? జీవుల యొక్క దేహాన్ని మూడు అసమాన భాగాలు విభజించవచ్చు అన్నాం. ఇది కొంచెం పెద్దగా ఉంది, దానికంటే ఇది ఇంకా చిన్నగా ఉంది, అది ఇంకా పెద్దగా ఉంది. ఈ విధంగా పూర్వాంత భాగము ప్రోబోసిస్ తుండము, రెండవది కాలరు మొండెంగా విభజించవచ్చును. ఇక రెండవది వచ్చేసే సాకోగ్లాసస్. సో ఇది ఇక్కడ ఇదంతా తుండము, ఈ ప్రాంతము కాలర్, ఇది మొత్తం ఇదంతా మొండెంగా పరిగణిస్తాం. ఇక సాకోగ్లాసెస్లో మనకు వేరు వేరు రకాల రూపాలు కనిపిస్తాయి. ఇది సాకోగ్లాసెసే, ఇది కూడా సాకోగ్లాసెసే. సో ఇది మొత్తం తుండం కాలర్ ఇదంతా మొండెంగా పరిగణిస్తాం. ఇవన్నీ ఎంటిరోన్యూస్టా జీవులకు సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. ఇక తర్వాత విభాగం చూడండి, టీరోబ్రాంకియా. రెండవ విభాగము టీరోబ్రాంకియా. దాని మీనింగ్ ఏంటంటే టీరాన్, పీ సైలెంట్ ఇక్కడ. టీరాన్ అంటే ఈక అని అర్థం. టీరాన్ అంటే ఈక. బ్రాంకియాన్ అంటే మొప్ప. బ్రాంకియల్ రెస్పిరేషన్ అంటే జలశ్వాసక్రియ కాబట్టి బ్రాంకియాన్ అంటే మొప్ప. జీవుల్లో శ్వాసవయవాలు మొప్పలే, కానీ ఈకలు లాగుంటాయి. ఇంతకుముందేమో ఎంటిరోన్యూస్టా అంటే శ్వాసవయవాలు ఆహారనాళాన్ని దగ్గరుంటాయి అనుకున్నాం. ఇక్కడేమనుకోవాలి? మొప్పలుంటాయి, కానీ ఈకల వంటి మొప్పలు యు ఆకారంలో ఉండకుండా స్ట్రైట్గా ఉండేటువంటి మొప్పలు ఉంటాయని దీని అర్థం. వీటి యొక్క జీవుల యొక్క లక్షణాలు చూడండి. ఇవి స్వేచ్ఛగా జీవించేటువంటి ఏకాంత జీవులు, ఇండివిజువల్గా ఉంటాయి ఒక్కొక్కటి. ఇంకొన్ని జీవులేమో గుంపులు గుంపులుగా సహనివేశాలుగా ఉంటాయి, నాళాలలో జీవిస్తాయి. ఎంటిరోన్యూస్టా జీవులు బొరియల్లో జీవిస్తే ఈ జీవులేమో నాళాలలో జీవిస్తాయి. కాలర్ యొక్క స్పెషాలిటీ చూడండి. కాలర్ బోలుగా ఉంటుంది, పైపు లాగా ఉంటుంది, లోపల ఖాళీగా ఉండి పైపు లాగా ఉంటుంది. అదేవిధంగా స్పర్శక సహిత బాహువుల్ని కలిగి ఉంటుంది, స్పర్శక సహిత భుజాలని కలిగి ఉంటుంది. ఇంతకుముందు ఏమనుకున్నాము? అసలు కాలర్ ఫ్రీగా ఉంటుంది, ఎలాంటి స్పర్శక బాహువులు ఏవి ఉండవు అని చదువుకున్నాం. ఇక్కడ స్పర్శక సహిత బాహువుల్ని కలిగి ఉండడమే దీని యొక్క ప్రత్యేక లక్షణం. ఇదే ఎంటిరోన్యూస్టాకి టీరోబ్రాంకియాకి తేడా. తర్వాత ఇక్కడ ఒకే జత ముప్ప చీలికలు ఉంటాయి, యు ఆకారంలో ఉండవు. ఎలా ఉంటాయి మరి అవి? ఈక ఆకారంలో ఉంటాయి. పక్షుల యొక్క ఈకలు లాంటి ఈక ఆకారాన్ని కలిగి ఉంటాయి. తర్వాతది ఆహారనాళం. ఇది యు ఆకారంలో ఉంటుంది. నోరు పాయు ఒకే వైపు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక పైప్ అనుకోండి, పైప్ లాంటి నిర్మాణంలో జీవి ఉందనుకోండి. ఈ జీవిలో ఇక్కడ ఆహారనాళం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయితే ఆహారనాళం యు ఆకారం ఉంటుందంటే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి రావాలి. ఇది ఇట్లా వస్తే ఇదేమో నోరు, ఇదేమో పాయువు. ఆహారనాళం యు ఆకారంలో ఉంది ఫస్ట్ స్టేట్మెంటు.
నోరు పాయువు ఒకే వైపు ఉంటాయి. పూర్వాంతం వైపే ఉన్నాయి. నోరు పాయువు ఒకే వైపు ఉన్నాయి. ఎంట్రీలో న్యూస్టాలో ఏమన్నా చదువుకుంటాము? ఆహార నాళం నిటారుగా స్ట్రైట్గా ఉంటుంది. నోరు పాయు ఒకదానికొకటి వ్యతిరేక దిశల్లో ఉంటాయని చదువుకుంటాం. కానీ ఇక్కడ ఆహార నాళం ఏమో యు ఆకారంలో ఉంటుంది. అదేవిధంగా నోరు మరియు పాయువు ఒకే వైపు ఉంటాయని గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక జీవుల యొక్క ప్రత్యుత్పత్తి విషయానికి వస్తే ఇక్కడ జీవులన్నీ కూడా ఏకలింగ జీవులు. ఈ జీవులన్నీ ఏకలింగ జీవులు. ఒకే జత బీజకోశాలు ఉంటాయి. ఒకే ఒక జత బీజకోశాలు ఉంటాయి. ఇక అభివృద్ధికి వస్తే కొన్ని జీవులనేమో ప్రత్యక్ష అభివృద్ధి జరుగుతుంది, ఇంకొన్ని జీవులనేమో పరోక్ష అభివృద్ధి జరుగుతుంది. కొన్ని జీవుల్లో ప్రత్యక్ష అభివృద్ధి, ఇంకొన్ని జీవుల్లో పరోక్ష అభివృద్ధి జరుగుతుంది. అంటే ప్రత్యక్ష అభివృద్ధి జరిగే జీవుల్లో ఎలాంటి లార్వా దశ కనిపించదు. అదే పరోక్ష అభివృద్ధి జరిగేటువంటి జీవుల్లోనైతే లార్వా దశ కనిపిస్తుంది. అదే మనం టార్నేరియా లార్వా అనుకున్నాం. ఇక టీరోబ్రాంకియా విభాగాన్ని రెండు క్రమాలుగా విభజించాం. టీరోబ్రాంకియా విభాగాన్ని రెండు క్రమాలుగా విభజించాం. ఒకదాన్నేమో ర్యాబ్డోప్లూరిడా అంటాం. ఎగ్జాంపుల్ వచ్చేస్తే ర్యాబ్డోప్లూరా. మొదటి క్రమాన్ని ర్యాబ్డోప్లూరిడా అంటాం. దానికి ఎగ్జాంపుల్ వచ్చేస్తే ర్యాబ్డోప్లూరా. రెండవది వచ్చేస్తే సెఫలోడిస్కిడా. సెఫలోడిస్కిడా. ఎగ్జాంపుల్ వచ్చేస్తే సెఫలోడిస్కస్ మరియు ఎట్యుబేరియా. సెఫలోడిస్కస్ మరియు ఎట్యుబేరియా. దీని యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. ర్యాబ్డోప్లూరిడా క్రమానికి మంచి ఎగ్జాంపుల్ వచ్చేస్తే ర్యాబ్డోప్లూరా. ర్యాబ్డోప్లూరిడా క్రమానికి ఎగ్జాంపుల్ ర్యాబ్డోప్లూరా. ఇందులో చూడండి, ఇది తుండం. అదేవిధంగా వచ్చేస్తే ఇది కాలర్. ఇక మిగతా భాగం అంతా మొండెం. తుండము, కాలర్ మరియు మొండెం. ఇక ఇంతకుముందు చెప్పుకుంటుంటే ఆహార నాళము యు ఆకారంలో ఉంటుంది. నోరు మరియు పాయు ఒకే వైపు ఉంటాయని చెప్పుకున్నాం. ఇది మౌత్ అని రాసింది చూడండి. ఇక్కడ ఇది మౌత్, నోరు. ఇక్కడికి వచ్చేస్తే ఇది పాయు. అంటే మౌత్ ఇక్కడ ప్రారంభమై యు ఆకారంలో వంపు తిరిగి ఇటువైపుకి వచ్చేసి పాయుగా అంతమవుతుంది. అంటే ఆహార నాళము యు ఆకారంలో ఉంది. నోరు మరియు పాయువు ఒకే వైపు ఉంటాయి. అదేవిధంగా ఇంకేమని చెప్పుకున్నాము? కాలర్లో స్పర్శకాయుత బాహువులు ఉంటాయి. ఇది కాలర్ కదా. ఎంటీరియర్ న్యూస్టాలో కాలరు స్వేచ్ఛగా ఉంటుంది, ఎలాంటి నిర్మాణాలు ఉండవు అనుకున్నాం. కానీ ఇక్కడ భుజాల వంటి నిర్మాణాలు ఉన్నాయి. ఈ భుజాల పైన అనేక స్పర్శకాల వంటి నిర్మాణాలు ఉన్నాయి. స్పర్శకాయుత బాహువులు ఉండడము ఈ టీరోబ్రాంకియా జీవుల యొక్క కాలర్ యొక్క ప్రత్యేకత. ఇవన్నీ ఇక్కడ మనం గమనించవచ్చు. సో బయటికి చూస్తే ఇలా ట్యూబుల్లాగా కనిపిస్తాయి. నాళాకారంలో నాళాల్లో జీవిస్తాయని చెప్పుకున్నాం కదా. సో ఇలాంటి నాళాల్లో ఈ లోపల ఉండేటువంటి రంధ్రంలో జీవులు జీవిస్తాయని అర్థం. ఇది ర్యాబ్డోప్లూరా. ర్యాబ్డోప్లూరిడా క్రమము ఎగ్జాంపుల్ వచ్చేసే ర్యాబ్డోప్లూరా. సో ఇది గీసిన డయాగ్రామ్. అసలు జీవి ఇలా ఉంటుంది. సో ఈ కాలర్ పైన ఉండేటువంటి టెంటకిల్స్. ఇక రెండవ క్రమం వచ్చేస్తే సెఫలోడిస్కిడా. ఎగ్జాంపుల్స్ వచ్చేసే సెఫలోడిస్కస్. సెఫలోడిస్కిడా, సెఫలోడిస్కస్. సో ఇది సెఫలోడిస్కస్. 40 నానోమీటర్లు, 40 మిల్లీమీటర్లు ఉంది ఇది. సో దాని డయాగ్రామ్ గీస్తే ఇలా ఉంటుంది. ఇది అసలు జీవి యొక్క నిర్మాణం, సెఫలోడిస్కిడా. ఈరోజు మనం క్లాస్లో హెమికారిడా జీవుల యొక్క సిస్టమేటిక్ పొజిషన్, ఆ జీవుల యొక్క సాధారణ లక్షణాలు, వాటి యొక్క ప్రత్యేకతలు, హెమికారిడా వర్గంలో చేర్చబడినటువంటి 100 జాతుల్ని వర్గీకరించి ఎంట్రియోన్యూస్టా మరియు
టీరోబ్రాంకియా జీవుల యొక్క విశిష్టతలు తెలుసుకున్నాం. దాంతోపాటుగా ఇక్కడ ఉండే ప్లాంకోస్పిరాయిడియా జీవుల్ని కూడా మనం దీంట్లోకి సర్దుబాటు చేసుకోవడం జరిగింది. కాకపోతే ఆ జీవుల యొక్క ప్రౌఢ దశలు ఇంతవరకు కనిపించలేదు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.